23వ రోజు రాత్రి 8 గంటలు. నీ కూతుర్ని మిస్ అవుతున్నావు. అది కాదు ఇప్పుడు ఆడిషన్ ఇప్పుడు ఎమోషన్ అది ఆ ఏడుపు తీసుకొని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతుంది. గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఉంది, నన్ను తీసుకోకపోయినా పర్లే కానీ తీసుకోకపోయినా పర్లేదు. నీ కూతుర్ని మిస్ అవుతున్నావు. నువ్వు నీ డాటర్ ని నీ దగ్గర చెప్పించడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. నువ్వు డైలాగ్ చెప్పి ట్రై చేస్తావా, నువ్వు ఇంకేమైనా దానికి గుర్తు చేసి ట్రై చేస్తావా? చాలా టఫ్ సీన్. మ్యూజిక్ అండర్స్టూడా? మస్తు సీన్ ఇచ్చినారు. ఆగరా నాకే అసలు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా గట్టి ఎమోషనల్ సీన్ ఇచ్చాను. మాకు విదా అమ్మా, ఇంట్రా ఒక్కసారి రా నాన్న డాడీ దగ్గరికి. ఒక్కసారి రా అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి రా. నీకు గుర్తుందా నేను నిన్ను యూఎస్లో ఎట్లా పెంచాను, ఇక్కడ పెట్టుకుని పెంచాను నేను నిన్ను. మమ్మీ రావద్దని, నువ్వు రావాలి నాన్న అంటే నాకు చాలా ఇష్టము. కళ్ళ నుంచి నీళ్ళు రావద్దు. ఒక్కసారి రా, మనం బయటికి వెళ్దాం. నేను ఒక లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాను. నేను నిన్ను టెడ్డీ బేర్ కొనిస్తాను, చాక్లెట్స్ ఇప్పిస్తాను, ఇండియా మొత్తం తిప్పుతాను, హైదరాబాద్ మొత్తం చుట్టి చూపిస్తాను. నీకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, నీకు వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఎవరింటికి కావాలంటే వాళ్ళంటికి తీసుకెళ్తాను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. ఒక్కసారి రానా నా డాడీ దగ్గరికి, డాడీ అని ఒక్కసారి పిలువు. ఐల్ బి వెరీ హ్యాపీ నాన్న. జస్ట్ ఒక్కసారి, రాకపోయినా పర్లేదు, ఒక్కసారి డాడీ అని పిలువు. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. ప్లీజ్ నాన్న వాగ్దేవి, ప్లీజ్ కమ్ టువర్డ్స్ మీ. ఐ రియలీ లవ్ యూ, యూ నో దట్ రైట్? సి నద్దరం ఒకటేలాగా ఉన్నాం. సి స్మైల్ ఎవ్రీథింగ్. బుచ్చికొండ కదా, బంగారు తల్లి కదా నాన్న నువ్వు. ఒక్కసారో చొల్లో కూర్చోనన్నా, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. ఒక 1 డే నాన్న, దట్స్ ఇట్. ఇంకేమొద్దు నాకు. రాత్రి 8:15 సీత, బిగ్ బాస్ మీ బ్యాండ్స్ తీసేసి కాంతారా క్లాన్ హారాన్ని ధరించి గద్దెపై కూర్చోండి. బిగ్ బాస్ కాంతారా క్లాన్ చీఫ్ అయినందుకు సీత, బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. కాంతారా మరియు శక్తి క్లాన్ సభ్యులు వాళ్ల చీఫ్స్ ఎవరనేది దృష్టిలో పెట్టుకుని వారి క్లాన్స్ని ఎంచుకున్నారు. కానీ సీత 2వ చీఫ్ అయినందువలన బిగ్ బాస్ మీ క్లాన్ని ఎంచుకునే అవకాశాన్ని మళ్లీ కల్పిస్తున్నారు. బిగ్ బాస్ ముందుగా శక్తి క్లాన్ సభ్యులకి తమ క్లాన్ని ఎంచుకునే అవకాశాన్నిస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ చీఫ్గా ఉన్న శక్తి క్లాన్లోనే మీరు కొనసాగుతారా, లేక సీత చీఫ్గా ఉన్న కాంతారా క్లాన్కి వెళ్లాలనుకుంటున్నారా? బిగ్ బాస్కి తెలియజేయండి. విష్ణుప్రియ, నాకు శక్తి క్లాన్లో రికగ్నిషన్ అనేది కనిపించలేదు అనిపించింది. అండ్ యాజ్ అ చీఫ్ నాకు సీత దగ్గర ఉండాలని ఉంది. తను యాజ్ అ లీడర్ ఎలా ఉంటుందో అండ్ తనకి సహకరించాలని ఉంది బిగ్ బాస్. అందుకు సోనియా, నేను క్లాన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక టీంలో వెళ్తున్నప్పుడు అందరినీ అర్థం చేసుకునే ఆపర్చునిటీ దొరుకుతుంది అండ్ బాండ్స్ డెవలప్ అవుతాయి అండ్ కోఆర్డినేషన్, టీమ్ ప్లే, షేరింగ్ అండ్ ఇవన్నీ ఉంటాయి అని అర్థం చేసుకొని నేను చూస్ చేసుకున్న క్లాన్స్ ఇది వరకు. బట్ ఈ వీక్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, కొంతమంది క్లోజ్డ్ పెట్టుకున్నారు. సో ఎంత ట్రై చేసినా వాళ్ళ స్పేసెస్లోకి ఎల్లో చేయనప్పుడు వాళ్ళతో మనం షేర్ చేసుకోవడానికి కానీ కోఆర్డినేషన్ చేయడానికి కానీ ఎక్కడ స్కోప్ ఇవ్వనప్పుడు, సో ఐఎమ్ ఇగ్నోరింగ్ కాంతారా క్లాన్. సీతుని అందుకే నేను చూస్ చేసుకోవట్లేదు. అండ్ విచ్ ఈస్ క్వైట్ ఆపోజిట్ నిఖిల్ అందరిది కోఆర్డినేషన్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ. ఐఎమ్ చూసింగ్ నిఖిల్ అండ్ ఐఎమ్ చూసింగ్ శక్తి టీమ్. నైనిక,
బిగ్ బాస్ నేను చీఫ్ అయ్యేటప్పుడు సీత కన్నా ఎక్కువగా నా మీద ఎవరు నమ్మకం పెట్టలేదు. షీ వాజ్ వెరీ ష్యూర్ దట్ నేను కావాలి క్లాన్లో, నేను యాజ్ అ చీఫ్గా కావాలి. అందుకే నేను సీతని యాజ్ అ చీఫ్గా నమ్ముతున్నా, ఫుల్ ఆన్ ట్రస్ట్ పెడుతున్నా. అలాగే శక్తి క్లాన్లో ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది. సో నాకు కొన్నిసార్లు ఆడడానికి ముందుకు రాలేదు నేను. అందుకే ఇక్కడ ఉండి మేబీ నేను ఆడతాను. ఐ కెన్ ఆల్సో గివ్ అ గుడ్ కాంపిటీషన్ అని నా ఉద్దేశం. సో అందుకే ఐఎమ్ చూసింగ్ కాంతారా. పృథ్వీ. బిగ్ బాస్ నేను నిఖిల్ క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఐ థింక్ ఈజ్ అ గుడ్ లీడర్ అండ్ మేము టీమ్గా ఉన్నప్పుడు ఐ థింక్ వాట్ ఎవర్ ద గేమ్ ఈస్ ఆర్ టాస్క్ చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది క్లాన్. సో ఐఎమ్ గోయింగ్ టు నిఖిల్స్ క్లాన్ బిగ్ బాస్. సీతను వాడే కదా సెలెక్ట్ చేశారు. నబీల్. బిగ్ బాస్ నేను సీత క్లాన్లోనే వెళ్ళాలని అనుకుంటున్నా బిగ్ బాస్. బికాజ్ సీత అండ్ నిఖిల్ని కంపేర్ చేస్తే నాకు సీత బాగా రియల్ అనిపిస్తుంది బిగ్ బాస్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం సీత క్లాన్లో ఉన్న మెంబర్స్ కూడా తప్పుని ఒప్పుని తప్పులాగా చూపించకుండా బాగా జెన్యున్గా హార్ట్లో ఏమనిపిస్తే అది మాట్లాడతారు. సో తను చీఫ్ అయ్యింది. నేను వాళ్ళ క్లాన్లో వెళ్ళి టాస్కులు గట్టిగా ఆడి ద బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నా. నేను సీత క్లాన్లో వెళ్ళాలని అనుకుంటున్నా బిగ్ బాస్. థ్యాంక్ యూ. రైట్ ఆదిత్య. బిగ్ బాస్ నేను సీతా క్లాన్కి వెళ్దాం అనుకున్నా. షీస్ కరేజెస్, నాకు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తుంది. నేను ఇక్కడ ఛాలెంజెస్ కోసం వచ్చాను. సో ఈ క్లాన్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ ఉంది. నిఖిల్ గారు ఉన్నాడు, పృథ్వీ గారు, సోనియా గారు ఉన్నాడు. వాళ్ళతో పోటీ చేసినప్పుడు నాకు కొంచెం థ్రిల్, కొంచెం మజా వస్తుంది. సో అందుకే నేను సీతా క్లాన్కి వెళ్దాం అనుకున్నా బిగ్ బాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యష్మి. ఈ హౌస్కి ఏదో బాండ్ కోసం ఎమోషన్ ఫామ్ చేసుకోవడానికి నేను రాలేదు. స్పోర్టివ్గా గేమ్ ఆడడానికి కోసం వచ్చాను. సో కాంతారా టీం వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు ఏ గేమ్ ఉన్నా స్పోర్టివ్గా తీసుకుంటారు, ఆడతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో అందుకే కాంతారా టీం. ఒక్క నిమిషం బిగ్ బాస్, మా పేరు లాస్ట్లో పిలిచి ఏంట్రా బిగ్ బాస్ సీత క్లాన్ ఇప్పటికే ఫుల్ అయిన కారణంగా మణికంఠ, మీరు శక్తి క్లాన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే బిగ్ బాస్. ఒకవేళ సీత క్లాన్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే సీత ఒక సభ్యుణ్ణి స్వాప్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ లేకుండా అయిపోయింది ఇప్పుడు. నీ డిసిషన్ అండి. నాకు నీ క్లాన్లోకి రావాలని ఉంది. సో ఎందుకనేది కూడా చెప్తా క్లియర్గా. నాకు టాస్క్ స్టార్ట్ అవ్వగానే అయితే నేను చీఫ్ అవ్వాలి, లేకపోతే సెకండ్ ఆప్షన్ నిన్ను నబీల్ని నేను పెట్టుకొని నేను స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుతూ వచ్చా. అండ్ ఎవ్రీ టైమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నీకు హ్యామర్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేశా. అండ్ నువ్వు ఇందాక చెప్పావు దట్ ఎవ్రీ వన్కి ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది అని. నేను ఆల్రెడీ నిఖిల్తో వర్క్ చేశాను. సో నిఖిల్ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ నేను ఆల్రెడీ ఏ పాయింట్స్ నేర్చుకోవాలి అవి నేర్చుకున్నా. బట్ నీ లీడర్షిప్ క్వాలిటీస్ నేను చూడాలనుకుంటున్నా. నువ్వు నాకు ఏమైనా పాయింట్స్ నేర్పించాలన్నా కూడా దిస్ విల్ బి ఏ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మనకంటే నా క్లాన్లో రావాలనుకున్నందుకు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. బట్ వాళ్ళంతటి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను వీళ్ళని స్వాప్ చేసి వాళ్ళని హర్ట్ చేయాలనుకోవట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ షూర్ నువ్వు చీఫ్ అయినప్పుడు నేను నీ క్లాన్లోకి వచ్చి నీతో ఉంటాను అనుకుంటున్నా, లేదా నేను చీఫ్ ఉన్నప్పుడు పక్కా నెక్స్ట్ టైం నేను నా క్లాన్లోకి తీసుకుంటా. ఐఎమ్ రియలీ సారీ మనకంట. ఐ లవ్ యూ. ఓకే బిగ్ బాస్. సో కాంతా టీమ్ స్వాప్ చేసుకొని అన్నారు. సో నేను నిఖిల్స్ టీంలోకి వెళ్తున్నాను బిగ్ బాస్. ప్రేరణ, ఒకవేళ సీత క్లాన్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే సీత ఒక సభ్యుణ్ణి స్వాప్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్, నేను మీకు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే జస్ట్ మణికంఠ చెప్పినప్పుడు సీతని చూస్ చేయడం వల్ల ఆమె ఎవరిని స్వాప్ చేయాలి అనుకోవట్లేదు. మీరు
నా పేరు లాస్ట్ పిలిచి నాకు వేరే ఆప్షన్ లేక నేను ఒక క్లాన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే నా చాయిస్ లేకపోతే నా ఆప్షన్ నాకు దొరకదు. ఇఫ్ షీ డస్ నాట్ స్విచ్, నాకు కాంతారా క్లాన్కి వెళ్ళాలని ఉంది. ప్లీజ్ స్వాప్ చేస్తే నువ్వు చేయి. రియలీ సారీ ఆదిత్య అన్న, యష్మిన్ అక్కడ వాళ్ళు ఎక్కడైనా ఆడతారు. లేదు నేను ఎవరిని ఊరికే చెప్పాను. నా పాయింట్ కూడా నేను చెప్తా. నేను ఎక్కడున్నా నేను గేమ్ ఆడతా. ఈ క్లాన్లో ఉన్నా అక్కడున్నా నా గేమ్ నేను ఆడతా. ఐ ఫీలింగ్ బట్ స్టిల్ నేను చెప్తున్నా ఐఎమ్ రెడీ ఇఫ్ యూర్ ఓకే. కానీ నేను మెజారిటీ వైజ్ చూసి ఇక్కడ స్పోర్టివ్ గా తీసుకుంటారా నేను ఇక్కడ వచ్చా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ డిసిషన్ బట్ ఐఎమ్ రెడీ. ఐఎమ్ టెలింగ్. సీత, బిగ్ బాస్ మీ నిర్ణయం ఏంటి? వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఓకే, నాకు ప్రేరణ కూడా ఓకే బిగ్ బాస్. కానీ స్వాప్ అయితే చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా వచ్చారు. నాకు వాళ్ళందరినీ నాకు క్లాన్లో చూడాలని ఉంది, వాళ్ళతో ఆడాలని ఉంది. సో స్వాప్ అయితే లేదు బిగ్ బాస్. సారీ ప్రేరణ. సీత ప్లీజ్ డా, ఐ గో, ఐ డోంట్ వాంట్ తను ఏడవడం. ప్లీజ్, ఇట్స్ ఓకే. బిగ్ బాస్ యష్మి రెడీగా ఉంది స్వాప్ చేయడానికి. సో ప్రేరణ ప్లేస్లో యష్మి ప్లేస్లో ప్రేరణని స్వాప్ చేస్తాను బిగ్ బాస్. ఆడు. ఇట్స్ ఓకే. మరి ఇందాకెందుకు స్వాప్ చేయడానికి రెడీగా లేదు? అప్పుడు నా పాయింట్ క్లియర్ గా చెప్పాను మణి. హోప్ఫుల్లీ విల్ ప్లే టుగెదర్. ఐ మిస్ యు గైస్. దా ప్రేరణ, దా ప్రేరుద్దా, వచ్చే వందసారి నువ్వే చెప్పు. కాంతార పేరు పెట్టింది నువ్వే, కాంతార నువ్వే. కాంతారా క్లాన్, మీ క్లాన్ పెద్దదైనందున ఇప్పటి నుంచి డ్రాగన్ ఫ్లై రూమ్ మీదే. రాత్రి 8:45. నీకు పృథ్వీని సోనియాని మధ్యలో చీఫ్ ఎవరు సెలెక్ట్ చేస్తావు అంటే పృథ్వీ ఈజ్ మోర్ డియరెస్ట్ టు మీ, సో ఐ విల్ చూస్ పృథ్వీ. అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరు నన్ను చూస్తున్నారని కదా నీకు నేను అగేన్స్ట్. అప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ నాకు అర్థం కాలే. ప్లాన్లోనే ఒక చిన్న పోటీ అయింది. ప్లాన్ కాదు, ఓవరాల్ హౌస్ లోనే వాళ్ళంతా ఒకలాగా ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు నిఖిల్ నెవర్ డిడ్ లైక్ దాట్. సీత డెసిషన్ మేకింగ్ పువర్ ఉంటుంది నాకు కంపారిటివ్లీ. ఒక పర్సన్ కి ఒక పర్సన్ చాలా ఓపెన్ గా అనిపిస్తారు, వేరే పర్సన్ కి అదే పర్సన్ కొంచెం క్లోజ్డ్ గా. సో అది కూడా మేబీ అక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్స్ కానీ అది ఏం అండర్స్టాండింగ్ అది నాకు తెలియదు. నేనైతే అందరితోనే కూడా పోయి మాట్లాడతా, అందరితోనే మంచిగానే జెల్ అవుతా కదా. అది నువ్వు తీసుకోకపోతే నేనేం చేయలేను దాన్ని. మీరు ట్రై చేస్తారు. రాత్రి 9:15. నేను చీఫ్ అయ్యే వెళ్తా డ్రాగన్ రూమ్కి. పోండి ఇంకా కథం, నో మోర్ టాక్. అమ్మ నాకైతే నిజం చెప్తున్నా, ఒక మినిట్ బ్లాంక్ అయిపోయినా నేను. ఎక్సెప్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఒక్కరు కూడా వెళ్ళలే క్లైంట్, ఒక్కరు కూడా చూస్ చేసుకోలే. వెళ్ళినా బిగ్ బాస్ పంపించిండని వెళ్తున్నారు తప్ప కావాలని వెళ్తుండ్రా? ఇప్పుడు మరి తప్పులు ఒప్పులు పర్సనాలిటీలు ఇవి అవి మాట్లాడతారు. ఇప్పుడన్నా అర్థం కావాలి కదా, తెలియాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, సోనియానే వీళ్ళిద్దరూ బాగా కన్సిడర్ చేస్తారు అనేది నా మీద కోపం వాళ్ళకి. కానీ అదే టైంలో మీరిద్దరంటే ఇష్టం కదా వాళ్ళకి. మరి నేనేం పాపం చేసిన, మీ ఇష్టానికి నేనెందుకు బలి కావాలి? అర్థమైందా నీకు? ఏదో ఫన్నీ కన్వర్జేషన్ లో వచ్చిన పాయింట్ ని తీసుకొని వచ్చి అది కూడా ఫ్రెండ్షిప్ బాండ్స్, ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేసే గురించి వాళ్ళే మాట్లాడుతున్నారా. రెడ్డకి ఎందుకు ఇచ్చాడు రా మరి సోనియాకి? ఫ్రెండ్షిప్ బాండ్ లేకపోతే జస్ట్ ఇన్ ఎగ్జాంపుల్ అట్లా ఒక పాయింట్ బయటికి పెట్టి ఒకరి గురించి నువ్వు బ్లేమ్ చేసేటప్పుడు అట్లీస్ట్ దాంట్లో 50% నిజం ఉంటే పెట్టాలి. ఉట్టిగా అట్లా గాల్లో ఒకరి గురించి మాట్లాడాలనుకుంటే ఎన్ని మాట్లాడచ్చు తెలుసా నేను? రాత్రి 9:30. ప్లీజ్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని నీకు సీతకున్న క్లాషెస్, నీకు విష్ణుకున్న క్లాషెస్, నీకు నాయనకున్న క్లాషెస్ అన్నీ సార్ట్అవుట్ చేసుకో. ఓకే, కూర్చొని మాట్లాడు, అన్నీ వాళ్ళకి నీ గురించి తెలుస్తుంది ఇంకా. బికాజ్ వాళ్ళ సైడ్ నుంచే నీకు ఎక్కువ నామినేషన్స్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో మిడ్ నైట్ గుసగుసం చేయొచ్చు. నేనెందుకు చేస్తాను, నేను వచ్చి పడుకుంటా. పృథ్వీకి చెప్తున్నా బాత్రూమ్ క్లినిక్ పడేయండి అని, నేను చూడాలంతే.
ఐ హోప్ ఆ క్లాన్లో యష్మి వాయిస్ అవుట్ చేసి మంచిగా ఆడుతుంది, ప్రాపర్గా అన్ని కరెక్ట్ తీసుకుంటే. అక్కడ ఉన్న నాన్ సెన్స్ ని సోనియా గారుకి కళ్ళు ఓపెన్ అయ్యేలా. సోనియా గారు యష్మి గారు మధ్య మంచి రిలేషన్షిప్ అవుతుంది. అస్సలు అది మాత్రం అవ్వదు, అఖండలో ఉన్నప్పుడే అవ్వలేదు అది. అది కాదు, నేను హోప్ చేస్తున్నా అక్కడ ఉన్న ట్రయో బాండ్ ని ఈమె కొంచెం స్ప్లిట్ చేస్తుంది. అది కాదు వద్దు, వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి నాకు తెలియదు కదా గేమ్. రాత్రి 10:15. ఏమైంది చిట్టి? ఒక్క రోజులో సార్ట్ అయిపోతుంది, దానికి ఫీల్ అవుతుంది. అట్లా ఎమోషనల్ బ్యాగేజ్ అయిపోయింది నీకు ఇవాళ. చాలా హెవీ డే ఉండే అందరికీ. బట్ ట్రస్ట్ మీ, నేను డిసప్పాయింట్ చేయను. తెలుసు బట్ వాళ్ళిద్దరి మధ్య ఐ నో వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్, ఐ గెట్ దట్ వన్. బట్ చిట్టుకన్నా ఏంలా జస్ట్ పర్సనల్ ఇష్యూ, చిన్న పర్సనల్ ఇష్యూ. నేను చూడు ఇక్కడ చూడు కొన్ని మాట్లాడినా నేను. కొంచెం ఎమోషన్స్ ప్రాసెస్ చేసుకోండి ఇద్దరు, నేను మాట్లాడతాను. చెప్పొద్దు చెప్పనా? రాత్రి 11 లాస్ట్ టైం నేను నువ్వు మనీ బేబక్క ఉండే అదే ప్లేస్ లో, వర్కింగ్ అనే ప్లేస్ లో. నువ్వు నా ప్లేస్ నుంచి కదరా అక్కడకు వెళ్ళావు, అప్పుడు మిస్ అయ్యావు నువ్వు. పని అంతా చేయలేదు ఇప్పటి వరకు. పని చేయలేదు, ఎస్కేప్ అయ్యావు అంటున్నా. అదే ఆ టైం ఉండుంటే నీకు పని పడేది. బట్ ఆ లోపల తను గెలిచిన వాళ్ళు పక్కన క్లాన్ నుంచి తీసుకోవచ్చు అన్నప్పుడు నా క్లాన్ నుంచి నేను తీసుకుంది కదా. ఏదైనా మన ముగ్గురు విషయాలలో మన ముగ్గురం ఏదైనా మాట్లాడుకొని, మనం ఇంతవరకు ఎప్పుడు గేమ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలే. మన ముగ్గురిది ఏదైనా మన ముగ్గురులోనే ఉండాలి. అండ్ ఐ స్వేర్ ఐ విల్ డూ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఇద్దరు ఎవరు వచ్చారో దే విల్ ట్రై టు టేక్ ద పాయింట్స్ అవుట్ ఫర్ షూర్. వాళ్ళిద్దరు కూడా స్పైస్ లాగానే బిహేవ్ చేస్తారు, ఎస్పెషలీ మణికంఠ. అది ఆల్రెడీ చేశాడో నీకు తెలుసు, మాకు తెలుసు. అండ్ యష్మి నాకు తెలిసి అదే సెన్స్లో, అంటే తను మధ్యలో ఫ్లిప్ అయింది చూడ ఆ క్లాన్ నుంచి మన క్లాన్కి. మెయిన్లీ నాకేమనిపించింది అంటే ఇక్కడ ఎవరు ఏంటి అనేది ప్రూవ్ చేయాలి, నేను నెగిటివ్ ఎవరు పాజిటివ్ ఎవరు ప్రూవ్ చేయాలనే సెన్స్లోనే వచ్చిందని అనిపించింది. వాట్ టుడే ఐ ఫెల్ట్ వాస్ ఇట్స్ 3 versus house. నా ముగ్గురు వర్సెస్ హౌస్ అన్న. లేట్గా అర్థమైంది, నాకు లేట్గా అర్థం, ముందు కూడా అర్థమైందిరా. నాకు ఈ రోజు కరెక్ట్ కనెక్షన్ ఎందుకు వచ్చిందంటే నిన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా అగేన్స్ట్ వెళ్ళారు. సో నాకు అది సెన్స్ వచ్చింది. అండ్ ఎవరి దగ్గర లిమిటేషన్ ఉండాలి, నేను తప్పు ఎక్కడ చేశాను అనేది నాకు క్లారిటీ వచ్చింది. అండ్ జస్ట్ గెటింగ్ మోర్ అలర్ట్ అండ్ ఐమ్ ట్రైయింగ్ టు అలర్ట్ అంతే. నైనిక గురించి నీకు ఏమనిపించింది ఈరోజు? Why did she go to other clan? కంఫర్ట్ జోన్ బేసిక్లీ. అదే వాళ్ళ ముగ్గురు వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఉంది అనేది అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే నా క్లాన్లో ఉన్నంత వరకు నేను మీ ఇద్దరిని చూసుకుంటా, ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తాను, వాళ్ళు ఫీల్ అవుతారు. నాకు చూడు ఈ వీడిని ఎవరు హేట్ చేస్తారో ఆమె నమ్మ టీమే, నిన్ను ఎవరు హేట్ చేస్తారో ఆడవాళ్ళు. యష్మి వచ్చింది తల్లి అనిపించింది, యష్మి వచ్చింది. హాయ్ హాయ్ చీఫ్, హాయ్. 24వ రోజు ఉదయం 8 గంటలు. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా, చేయకుండా చూసే దూరంగా, మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. గట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముతమారే. స్లీవ్ మడత పెట్టి కాలరగా రేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమ్మారే. మరణం
ఆసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డప్పు తరుణం స్టెప్పులేసే కిరణం మరణం ఆసు మరణం డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం ఆసు మరణం డప్పు తరుణం స్టెప్పులేసే కిరణం మరణం. అర్థమైందా రజా? గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం 12:30 ఎందుకు ఏడుస్తున్నావు నిన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గేమ్ వచ్చినా ఏదైనా టాస్క్ వచ్చినా యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ దట్ గేమ్ కెన్ బి డిఫరెంట్, మై పాయింట్ ఆఫ్ వ్యూ అబౌట్ దట్ గేమ్ విల్ బి డిఫరెంట్. సెకండ్ ఆఫ్ ఆల్, ఐ డిడ్ నాట్ న్యూ యూఆర్ ప్లేయింగ్ ఫర్ ద క్లైన్. ఐ డిడ్ నాట్ న్యూ దట్ you wanted us to be safe అని నాకు తెలియదు. After I was already there, when I realized that okay, I am still in the game, top 4లో ఉన్నా 3లో ఉన్నా, I realized that okay, there is an opportunity, I don't want to lose this opportunity of being a chief. So నేను కూర్చున్నా, I pitched for people I wanted to, but then I got to know that you guys are all playing for Sita. So if my own clan, you are playing for Sita, why do I even have to fight? Who told you that we are Vishnu came and told me that అందరు నీకోసమే ఆడుతున్నారు. I was like, dude, even if you're playing for Sita, there is one more person from your own clan. So నాకు, and when Sita again did విష్ణుకి ఎవరు చెప్పారని చెప్పాను. she was already playing, she didn't mention ఎవరు చెప్పారు. నేను 4 పడ్డారు, ప్రేరణ ఒక్కటే మిగిలింది వాళ్ళ క్లాన్ నుంచి. మన దాంట్లో 5 ఉన్నారు. ఆ 4 డిఫెండ్ చేసి నేను అబ్బాయి ఫ్రీదిని మణికంఠతో వీళ్ళందరితో కొట్టుకుని ఆ ఒక్క హ్యామర్ ఆపర్చునిటీ అనేది నా క్లాన్కే రావాలని పట్టుకొని అంత పిచ్చి పిచ్చిగా ఆడింది. వాళ్ళ క్లాన్స్ నుంచి అందరూ పడిపోతారు, నా క్లాన్స్ నుంచి ఎవరైనా నాకు ఓకే అని ఒక ఇంటెన్షన్. ఇక్కడ నాకు ఆల్రెడీ అయ్యాను కాబట్టి నేను అంత ఆడాల్సిన అవసరం లేదు. ఎవడైతే నాకేంటి అనొచ్చు కదా. నేనేమనుకో అంటే ఓకే, నేను పృథ్వీ లేదా సోనియాకి ఇస్తానని అంత గొడవ పెట్టారేమో అన్నట్టు ఫీల్ అయ్యా. ఓకే, ఒకవేళ అలా ఫీల్ అయితే నీకు కానీ సీత కానీ ఇవ్వాలి. ఒకవేళ నేను అది రాంగ్ అనుకుంటే, ఒకవేళ నేను ఇంకా జడ్జ్మెంట్ తీసుకోవద్దు విష్ణు మీద. షీ వెంట్ డైరెక్ట్లీ అండ్ గేవ్ టు ప్రేరణ. దట్ ఐ డెంట్ లైక్. నేను డైరెక్ట్గా చెప్పాను. అన్నీ పైలప్ అయిపోయింది. మీ థింకింగ్ దట్ మీరందరూ నేను సోనియా పృథ్వీకే చెప్పలేదురా, వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు పాపం. నువ్వు చెప్పకుండా అనుకుంటే మేమేమనుకోవాలి నిఖిల్ అని. తప్పు నాదే, లేదనట్లేదు. నేను అనుకుంది యూ బీయింగ్ చీఫ్ అట్లీస్ట్ వచ్చి అది నా తప్పు. నాకు ఇలా యాక్షన్ నేను ఇలా చెప్తే కూడా నేను క్లారిఫై, అది నేను తప్పు. బట్ ద బ్లేమ్ అంటే నాతో మాట్లాడకుండా ఒక బ్లేమ్ వేసేసారు కదా ప్రాసెస్, అదే గేమ్ అనే అయిన తర్వాత. దట్ మేడ్ మీ లిటిల్ అప్సెట్. అండ్ నేను వాలేసిన అనుకునేవాడిని కాదేమో, బట్ ద వే యూ టోల్డ్ మేడ్ మీ లిటిల్ అప్సెట్. మధ్యాహ్నం 1 బిగ్ బాస్ ఇంట్లో ఒక పెద్ద భూకంపం రాబోతోంది. ఒక పెను తుఫాను మీ మనుగడని సవాలు చేస్తూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళొచ్చు. లిమిట్లెస్ సర్ప్రైజెస్ మీకు లభిస్తాయనే మాటతో ఈ సీజన్ బిగ్ బాస్ మొదలైంది. ఇప్పుడు మీకు రాబోయే సర్ప్రైజ్ వాటన్నిటికంటే పెద్దది. బిగ్ బాస్ మొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు, 2 కాదు, 5 కూడా కాదు, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరొక 2 వారాల్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఇది లిమిట్లెస్ అవకాశాల సీజన్ కూడా. ఫుల్ 12 సెట్. ఓ మై గాడ్. మొదటిసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే పవర్ మీకిస్తున్నారు. ఆ పవర్ సంపాదించుకోవడానికి మీరు చేయవలసిందల్లా సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ గెలవడం. ప్రతి ఛాలెంజ్ గెలిచినప్పుడల్లా మీరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు. మీరు ఎన్ని ఎక్కువ ఛాలెంజెస్ని గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లోకి వస్తాయి. విజేతల క్లాన్ ప్రతి ఛాలెంజ్కి
1,00,000 రూపాయల్ని గెలిచి ప్రైజ్ మనీలోకి యాడ్ చేయగలుగుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుంచి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటకి వెళ్లాల్సి రావచ్చు. మధ్యాహ్నం 1:45. బిగ్ బాస్ ఆల్రెడీ శక్తి క్లాన్ చీఫ్ అప్పర్ బాడీ నార్మల్ పచ్చడి అయింది. ఈ 12 వైల్డ్ కార్డ్స్ తొక్కుడు పచ్చడి అవుతుంది. కాదు, ఈవిడేమో 6 తోస్తా అనేది మా వాళ్ళనా వాళ్ళనే ఆబ్వియస్లీ. ఇంకా ఇప్పుడు మీరందరు నా ఫ్యామిలీరా, అమ్మన్రా. సంబంధం లేని ఒక వ్యక్తి వస్తే ఏంటి 5 గర్ల్స్ ఎక్కువనా? మళ్ళా మా శేష్మి వచ్చింది. 4 బాయ్స్ ఉన్నావా? మా 5 మణికంఠ ఉన్నాడుగా. అరే నేను బాయ్ అనే దీంట్లో పెట్టట్లేదు ఇల్లు. వీడు మమ్మల్ని నామినేట్ చేస్తాడు. కీప్ యువర్ బౌండరీస్. రా రైట్ లేచి ఆడు ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాడు. మాట్లాడు. మీరు చెప్పినప్పుడు ఇలా అన్నారు. తప్పకుండా ఒకటి నామినేషన్ నువ్వే. నేను కాదు, వాళ్ళు చెప్పింది. చెప్తాను. లేదు అయినా నాకు పడాలని ఉంది. మంచిగా ఉంటుంది ఆటలా, మజా వస్తుంది. ఐ స్వేర్ ఆన్ అవర్ ఫ్రెండ్షిప్ నేనైతే అనలేదు. మరి ఎవరన్నారు? జస్ట్ 5 అమ్మాయిలే ఉన్నారు అంటే లెక్కేసి నెగ్గులు. అప్పుడు నిన్ను ఒరే నిన్ను అమ్మాయిలనే సరే అబ్బాయిలనే కన్సిడర్ చేయట్లేదు. నీ జుట్టు మీద నీ ముక్కు మీద ఒట్టేసి చెప్పు. నా ముక్కు మీద ఒట్టు నేనైతే అనలే, నా జుట్టు మీద ఒట్టు నేనైతే అనలే. ఎవరన్నారు చెప్పు. మరి నువ్వు అన్నావు, అక్కడి నుంచి ఇక్కడికి నువ్వే అన్నావు. అలా అంటున్నారా అన్న? నామినేషన్ అది ఫన్ అయి ఉండొచ్చు కానీ ఎవరన్నా ఇట్ ఈస్ వెరీ హర్ట్ఫుల్. టాకింగ్ టు ద హోల్ హౌస్. ఎవరన్నారో వాళ్ళకి చెప్తున్నా. నేను మళ్ళీ టాపిక్ ఓపెన్ చేద్దాను సైలెంట్ గా కూర్చున్నా. మళ్ళీ టాపిక్ ఓపెన్ చేసి మళ్ళీ తవ్వాలనుకుంటే కనుక అది మీ ఇష్టం. బట్ మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి, మినిమం బౌండరీస్ అనేది ఉండాలి. ఎవరెంతవరకు హర్ట్ అవుతారని తెలుసుకొని ఉంటే కనుక చాలా బెటర్. అది ఇంకోసారి ఇట్లాంటి టాపిక్స్ నా దగ్గర రిపీట్ అయితే మాత్రము ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తాను. నేను క్రికెట్ ఆడుతున్నాను. నాతోటే కాదు ఎవరితో మాట్లాడి ఇలాంటివి ఎవరికైనా హర్ట్ఫుల్. అది నిజమేమని. మధ్యాహ్నం 3:45. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ బాల్ని పట్టు, టవర్లో పెట్టు. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ని టవర్లో వేయడం. బాల్ని టవర్లో వేయడానికి బాల్ని ప్లాట్ఫామ్ ఉన్న పోల్ మీద పెట్టి ఆ తర్వాత మరొక పోల్ని జోడిస్తూ పోల్ యొక్క హైట్ని పెంచుకుంటూ ఆ బాల్ని టవర్లో వేయాల్సుంటుంది. ఏ క్లాన్ సభ్యులైతే ముందుగా 5 బాల్స్ టవర్లో వేస్తారో ఆ క్లాన్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఇరు క్లాన్స్ 10 నిమిషాల్లో 5 బాల్స్ని టవర్లో వేయలేకపోతే ఇరు క్లాన్స్ ఈ ఛాలెంజ్లో ఓడిపోయినట్టే. 10 minutes లోపల పెట్టాలి. వాళ్ళకి ముందు వీళ్ళకి ముందు కాదు. ఇద్దరు పెట్టాలి. ఒక్కరు పెట్టకపోతే సాయంత్రం 4:15. కాంతారా క్లాన్ నుంచి ఎవరెవరు ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నారో బిగ్ బాస్కి చెప్పండి. ఆదిత్యన్న, ప్రేరణ, విష్ణు, నబీల్ అండ్ నైనిక. సీత, బిగ్ బాస్ మీరే ఈ ఛాలెంజ్కి సంచాలకులు. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 4:30. స్టార్ట్. ఇక్కడే లైన్ ముందే. బ్లూ కలర్ నువ్వు నెక్స్ట్ పెట్టేటప్పుడు చూడు. ఆ బ్లూ కలర్ కరెక్ట్ గా పెడితే బాల్ ఇలా బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే డిజైన్ ఉంది. ఓకే, బెండ్ అవద్దు. చూసి పైన. నిఖిల్ నిఖిల్ ఆ బ్లూ కలర్ కరెక్ట్ గా సెంటర్ గా పెట్టుకో. బ్లూ కింద చూడు. ఆ బ్లూ ఆ డిజైన్ ఆగుతుంది. చూడు. రిలాక్స్.
ప్లే స్లో ఓకే ప్లే స్లో అవుతుంది స్లో మచ్చా స్లో ఈజీలీ స్లో వెరీ గుడ్ శాబాష్ బేడా ఓకే నిదానంగా ఇంకొక పెట్టాలి నీకు మరి ఈ 10 minutesలో అది అవుతుంది వెరీ గుడ్ స్లో సీత లైన్ వస్తే చెప్పు వాడు చూడు ఎంత సార్ టైమర్ చెప్పు లైన్ లైన్ బ్యాక్ వన్ స్టెప్ బ్యాక్ ఎస్ ఇక్కడ నుంచి పెట్టాలా ఎస్ నబీల్ ఇంకా ముందుకి ఇంకా ఎస్ బ్యాలెన్స్ అండ్ పుట్ నిఖిల్ స్లో గుడ్ జాబ్ గో బ్యాక్ డిస్మాంటిల్ స్లో ఇట్స్ ఓకే నిఖిల్ ఇట్స్ ఓకే స్లో నిఖిల్ స్లో ఈజీ ఆ బ్రౌన్ పెట్టేది బ్లూ కలర్ పెట్టేది స్లో నిఖిల్ బాల్ మీద ఐస్ పెట్టుకున్నాడు బ్యూటీ ఎస్ స్టే కామ్ లీడ్ లో ఉన్నా మెల్లిగా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు నిఖిల్ అమేజింగ్ ఇంకొంచెం ఎస్ స్టాప్ బాల్ ని చూడు గో స్లోలీ అక్కడ లైన్ వస్తే ఆమె చెప్తది అక్కడ దాకా స్లోగా వెళ్ళు కమాన్ ప్రేరణ స్టాప్ ఎస్ ఇంకా కొంచెం ముందుకెళ్ళొచ్చు ఒక్క చిన్న స్టెప్ ఇంకా ఎస్ ఆగు పుష్ చేయి లైట్ గా వదిలే వచ్చాయి పెట్టు దాని మీద బాల్ పైన పెట్టు కూర్చో బాల్ పైన పెట్టు సెకండ్స్ అన్నది దాని పక్కది వేరే వాళ్ళు వద్దు మీరు ఆగండి నేను గైడ్ చేస్తా మీరు ఆగండి కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు పడదు ఏం తప్పు చేసేదా కింద ఉండాల్సింది ఫ్రెండ్ స్లోగా లేపు స్లోగా పైకి లేపు నాన్న వన్ బై వన్ అంతే నో you have to go back yes lift it yes Sonia come on మెల్లగా లెఫ్ట్ హ్యాండ్ కిందికి తీసుకో విష్ణు మెల్లిగా జాయింట్ దగ్గర పట్టు ఆ జాయింట్ దగ్గర push it కొంచెం బెండ్ వెళ్ళిపోతుంది shake it No, it won't go. సీతా ఒకసారి షేక్ చేసి విష్ణు మెల్లిగా విష్ణు it is not going by shaking విష్ణు మెల్లిగా అది మెల్లగా కొంచెం ముందుకి yes focus no one step back yes మీ దిక్కుని విష్ణు మెల్లిగా పైనికి కొంచెం ముందుకెళ్ళు విష్ణు కొంచెం ముందుకెళ్ళు లేదు సూపర్ వచ్చాయి కమాన్ ఆదిత్య నా పాటియాలి పైకి వెళ్ళి మీరు ఆడుతా ఉండండి మనం గెలుపుకి దగ్గరలో ఉన్నాం కింద యా రిలాక్స్ నౌ గెట్ అవుట్ నో ప్రాబ్లం స్లో ఈ ఎడ్జ్ పట్టుకో కింద ఎడ్జ్ యా నించు స్లో మెల్లగా రా బ్యూటీ అంతే ఈజీ కింద స్లో ఈజీ బ్యూటీ ఇంకా కొంచెం పైకి చేయరా లెఫ్ట్ వెనకాల కాదు పైకి పట్టుకోవాలి అలాగే వెళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ చేయొచ్చు మెల్లగా బ్యాలెన్స్ పైన పార్టిషన్ ఓకే అది తీసుకోవాలి ఇంకా ముందుకెళ్ళు కొంచెం ముందుకెళ్ళు బాల్ ని చూసుకుంటా పో ముందుకు లిఫ్ట్ అన్న మెల్లగా రండి ఓకే గో మెల్లిగెళ్ళు అన్న మెల్లిగా సూపర్ అన్న సూపర్ మెల్లిగా మేక్ షూర్ యూ ఫోకస్ మెల్లిగా ఆగన్న ఆగు ఏంటి వదిలే అన్న వచ్చాయి సూపర్ పక్కకు పెట్టుకో నేను ఫస్ట్ పక్కనే పెట్టుకో guys we have 1 minute to go రైట్ సైడ్ నీ రైట్ సైడ్ లో ఎగ్జాక్ట్లీ ఐస్ ఆన్ ద బాల్ సూపర్ మొత్తం వాక్ ఫాస్టర్ బట్ ఐస్ ఆన్ ద బాల్ వాక్ ఫాస్టర్ we have only 30 seconds to go walk fast man స్లోగా నేని శభాష్ నాని yes lovely man stop Neni slowly up slowly up Neni slowly up ముందుకి మెల్లగా Neni కొంచెం వెనకకి రా లైన్ వెనకకి రా లైన్ వెనకకు Neni స్లోగా ఏం పర్లేదు
సాయంత్రం 4:45. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై టీమ్. సీత, ఈ ఛాలెంజ్ విజేతలెవరు? బిగ్ బాస్ కాంతారా క్లాన్ విజేత బిగ్ బాస్ 9 minutes 47 seconds లో కంప్లీట్ చేసాం బిగ్ బాస్. కాంతారా క్లాన్, మీరు ఈ ఛాలెంజ్లో గెలిచిన కారణంగా వైల్డ్ కార్డ్ 12ని తీసేసి 12 మీ క్లాన్ ప్లకార్డ్ని అక్కడ పెట్టండి. ఓకే, అక్కడ ఉంది. కమ్యా అందరూ రండి. లెట్ us do it together. అందరూ రండి. కమ్ రా. Claps. 5, 3, 2, 1. We don't want. Come పెట్టండి. Go కాంతారా. సైడ్ రా, అది చూస్తా. అన్నదా. యా. 3, 2, 1 go. Yes. సాయంత్రం 5 గంటలు. ఏంది మనీ ఎట్లున్నది ఓటమి? ఓటమి ఎట్లున్నది? ప్రతిసారి చూపిస్తూ ఉంటా కదా, సరే ఈసారి ఒకసారి గెలుపు చూపిద్దామని. అవునా? ఎప్పుడున్నావు లగ్జరీ రూమ్ లో? మరి చీఫ్ అయ్యి కొద్దాం అనుకుంటున్నారా? నేను క్లాన్ మెంబర్ గా ప్రతిసారి చూపిస్తా ఉంటా, ఎట్లా తప్పు. క్లాన్ మెంబర్ గా నోను, చీఫ్ గా వస్తా. టెన్షన్ పడకు. చీఫ్ గా డైరెక్ట్ నువ్వే డోర్ ఓపెన్ ప్రతిసారి చూపిస్తా ఉంటా అనేది తప్పు. అది తప్పు అని చెప్పు. మరి ప్రతిసారి చూపిస్తా ఉంటా అనేది తప్పు అని చెప్పు. నేను ఒప్పుకోను. మరి ప్రతిసారి చూపిస్తా ఉంటా అనేది తప్పు. నేను లగ్జరీలో ఉన్నా, నువ్వు కెరటంలో ఇద్దరుండే. దానికి ముందు పని, దానికి ముందు పని. నో, మనీ పని 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 అయినప్పుడు మనీ పని 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 మనీ మనీ అయినప్పుడు చీఫ్ అయినప్పుడు మనీ మనీ పని మనీ 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 పని పని మనీ మనీ పని చీఫ్ అయినప్పుడు ఖచ్చితంగా నిన్ను నా క్లాన్ మెంబర్ గా పెట్టుకుంటాను. అండ్ 9 కానీ కూడా డెఫినెట్ గా నా క్లాన్ మెంబర్ గా నేను తీసుకుంటాను. పెట్టుకున్నావు. ఇప్పుడు ఓటమి ఎట్లున్నదో అది చెప్పు. ఇప్పుడు ఓటమి అనేది అది ఓటమి లేదు, ఓటమి. మేము ₹1,00,000 గెలిచినాం. ₹1,00,000. కానీ అందరూ యాజ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గెలిచినాం ఈ రౌండ్. బికాజ్ వైల్డ్ కార్డ్ వెళ్ళింది. సాయంత్రం 5:30. శక్తి క్లాన్ బిగ్ బాస్ మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ మొదటి ఛాలెంజ్ ఓడిపోయిన కారణంగా మీరందుకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మీ క్లాన్ నుంచి సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్కి అనర్హులు అనుకున్న ఒక సభ్యుని ఎంపిక చేసి బిగ్ బాస్ అడిగినప్పుడు తెలియజేయండి. Very nice. Oh no. Very, very nice. సాయంత్రం 5:45. నీ ఒపీనియన్ లో ఎవరు బయటికి పోతే బెటర్ అనేది ఓటింగ్ చెప్పాలా? అంటే అందరూ స్ట్రాంగ్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు తప్పకుండా మనీని తీస్తారు. ఆబ్వియస్లీ మనీ వద్దనే అనుకుంటా, ఎందుకంటే మీ ఇద్దరితో నేను క్లాన్ లో వర్క్ చేశాను. ఐ నో ఇద్దరిది స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసు. అండ్ ఐ సీన్ నిఖిల్ ఎలా ఆడతాడు, ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అని. సో మనీకి వచ్చిన ఛాన్స్ కూడా అంతగా యూటిలైజ్ చేసుకోలేదు. నా నామినేషన్ లో కూడా చెప్పాను, ఫిజికలీ దట్ ఎగ్ అండా టాస్క్ లో కూడా చూసావా నేను ఎగ్స్ తీసుకురాకపోవడం. నాది ఇంతే రీజన్. ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళది కూడా వినిన తర్వాత నువ్వు ఆర్గ్యూ చెయ్యి. ఓకే, నేను చెప్పగానే ఇప్పుడు బిగ్ బాస్ ఓకే మనీ అని నేను మై ఒపీనియన్. రాంగ్ పాయింట్ వస్తే ఇఫ్ యు వాంట్ టు ఆర్గ్యూ ఐ యామ్ రెడీ టు ఆర్గ్యూ, బట్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆర్గ్యూ. ఐ యామ్ నాట్ రెడీ. మై ఒపీనియన్ వేరే వాళ్ళ ఒపీనియన్ మీ వాట్ ఇస్ గోయింగ్. నా బ్రెయిన్ ఏంటంటే ఉంది నా మైండ్ లో, అండ్ దట్స్ ఇట్. సేవియర్ ఎనర్జీ చీఫ్. నా నేమ్ అయితే నేను చెప్పేసాను. అవును, కానీ రాంగ్ గా చెప్తే నేను ఊరుకోను. గుడ్ అన్ని నేను పట్టుకొచ్చాను. నా నేమ్ తీసుకుంటే కూడా నేను ఒప్పుకోను. I was the one who brought maximum number of eggs. No, I don't agree with it. My decision is final. I don't want to change. నాకు పర్సనలీ అనిపిస్తుంది మనీ అందరికి కంపేర్ చేస్తే కొంచెం వీక్ మా క్లాన్ లో అని. ఎండ్ ఆఫ్ ద డే వెయిట్ ఫర్ అదర్ ఒపీనియన్ ఆల్సో. అట్లా స్టేట్మెంట్ సరే ఓకే, యు ఆర్ స్ట్రాంగ్ అకార్డింగ్ టు యు, యు ఆర్ వీక్ అకార్డింగ్ టు మీ. నువ్వు కంపారిటివ్ టర్మ్స్ లో చెప్పి లేకపోతే ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి అరే ఈ గేమ్ లో ఇట్లా మరి ఎందుకు అడుగుతారు? ఎలా మళ్ళీ డిసైడ్ అవ్వాలి చెప్పు. మళ్ళీ నా ఒపీనియన్ నేను ఎక్స్ పట్టుకొచ్చాను. మనీ అండ్ ఎవ్రీవన్ మనం డిస్కస్ చేయడానికి వచ్చాము, ఆర్గ్యుమెంట్స్ కాదు. సో ప్లీజ్ డిస్కస్ చేసేటప్పుడు నేను డెఫినెట్ గా వాలిడ్ పాయింట్ పెట్టు. ప్రకారంగా ఎవరిని తీస్తే బెటర్ ఆ క్లాన్ నుంచి? ప్రాబ్లీ లైక్ అవి 4 కెన్ పుల్ ఆఫ్ మచ్ అని అనిపించి
నిన్ను అని అనుకుంటున్నా మనీ. ఎందుకు? అగ్రెషన్ పరంగా కావచ్చు, స్ట్రెంగ్త్ పరంగా కావచ్చు, బ్యాలెన్స్ కంట్రోల్ పరంగా కావచ్చు. నువ్వు ఏ టాస్క్లో నాకంటే బాగా చేసావు చెప్పు, నేను ఏ టాస్క్లో నీకంటే తక్కువ చేశాను చెప్పు. ఇక్కడ నేను చెప్పాల్సింది నా ఒపీనియన్ చెప్తా. నేను అనుకున్నా మనీ ప్రతిదీ కాన్ఫిడెంట్ ఉంటాడు. కాన్ఫిడెన్స్ ఇస్ నంబర్ 1. నువ్వు గేమ్ ఆడేటప్పుడు నువ్వు అండర్ కాన్ఫిడెంట్ ఉండి నువ్వు ఆడతా అంటే ఎవరికి నమ్మకం వస్తుంది? నమ్మకం, వీడికి కాన్ఫిడెన్స్ ఉంది, ఆడతాడు, వాడికి మైండ్లో ఉంది. ఈ టాస్క్లో నేను ఆడద్దు అనుకుంటున్నా. ఎందుకు అనేది కూడా చెప్తా చూడండి. నా బ్రెయిన్, నా దగ్గర ఉన్న స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్ కానీ మెంటల్ స్ట్రెంత్ కానీ 2 ఉన్నాయి. బట్ నాకు రేపొద్దున నేను ఒకవేళ డౌన్లో అయినా కూడా, నన్ను తీసేసినా కూడా, నా మెంటల్ స్ట్రెంత్ని రిప్లేస్ చేసే స్ట్రెంత్ సోనియా దగ్గర ఉంది, నా ఫిజికల్ స్ట్రెంత్ని రిప్లేస్ చేసే స్ట్రెంత్ పృథ్వీ దగ్గర ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం టీమ్ని గ్లూగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి మేము వెనకాల జరుగుతున్నాం. ఇట్ ఈస్ క్లియర్, ఓకేనా? అండ్ ఐ డోంట్ థింక్ నిఖిల్ పృథ్వీని తీస్తారు. ఏదైనా స్ట్రెంత్ టాస్క్ వస్తే పృథ్వీనే కావాలి వాడు. ఓకే, నాది మనీ కంటేనే. బట్ స్పెల్లింగ్ టాస్క్ వచ్చింది, యూ ప్లేడ్ రియల్లీ వెల్. అండ్ ఇక్కడ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. అంటే నీకెంత అవుతుంది అంత ట్రై చేసావు, బట్ అది హిట్ ఆఫ్ ఫ్లాప్ సెకండరీ. బట్ ఇప్పుడు నా ప్రకారంగా 2 men 2 girls ఉంటే ఇట్ విల్ బి నైస్. కూల్, డన్. బట్ నెక్స్ట్ రౌండ్లో మాత్రం గుంజుకు రావాలి. ప్రైజ్ మనీ ₹1,00,000. అడ్వాంటేజెస్ పోకూడదు. ట్రై చేస్తాం కదా, నువ్వు అదే పాయింట్ తీసుకొని డెఫినెట్ గా అస్సలు ఊరుకోండి. నేను నామినేషన్లో గుంజి మరీ వేస్తాను. నేను ఇచ్చిన సాక్రిఫైస్ మీరు చేయలేదని చెప్పి. సాయంత్రం 6 గంటలు. బట్ గట్టిగా పడుతుంది నాకు వీకెండ్. మాకు నువ్వు అడగకుంటే చాలరా. మనీ తీసుకురాకపోతే మాత్రం పడుతుంది. నువ్వేంట్రా సపోర్ట్ చేయకుండా నువ్వు థ్రెట్ ఇస్తున్నావు. ఓపెన్ థ్రెట్ ఇది. మీరు తీసుకురాకపోతే మాత్రం అసలు. శక్తి క్లాన్ ఏ నిర్ణయించుకున్నారు? బిగ్ బాస్ మణికంఠ. బిగ్ బాస్ మణికంఠ. బిగ్ బాస్. మీరు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి అనర్హులని మీ క్లాన్ సభ్యులు నిర్ణయించిన కారణంగా మీరు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్లో పాల్గొనడానికి వీల్లేదు. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 6:30 ఎందుకు అని అడగలేదు. లేదంటే నేను మణికంఠ ఫిక్స్ అయ్యే ముందు యష్మి ఎందుకు అనుకున్నా అంటే సింపుల్గా నేను అందరూ నామినేషన్లో ఉన్నారు, యష్మి తప్ప అనేవాడిని, సింపుల్గా అనేవాడిని. బట్ నాకు మెంటలీ నాకు తనతో ఏం వైవ్ వచ్చిందంటే తను 100% ఆడుతుందిరా, తనకి ప్రాఫిట్ లేకుండా మాత్రం ఉండదు, ప్రాఫిట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మణికంఠ ఏంటి, అక్కడ సాక్రిఫైస్, అక్కడ ఎడిగేమ్ అంటే ఈడు సేఫ్ ఉండాలి, మనము గెలవాలి. అది మణికంఠ మైండ్ సెట్. అందుకే అంత ఆలోచిస్తాడు. దీని సింగిల్ థాట్, నాకు ప్రాఫిట్ ఉందా లేదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మన టీంకి వచ్చింది, మన లూప్ హోల్స్ వెతికి నెక్స్ట్ వీక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సేఫ్ ఉంది కదా తను, నెక్స్ట్ వీక్ లూప్ హోల్ అంటే ఏంటి నీ ప్రకారం? లూప్ హోల్ అంటే నన్ను ఉన్న రూల్ మనం ఎత్తుక్కోవడం. నేను బెలూన్ టాస్క్ చేసినట్టు అంతే అంతే. రాత్రి 8:45. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న రెండవ ఛాలెంజ్ ఈట్ ఇట్ టు బీట్ ఇట్. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు మహాతాలిని పూర్తిగా తినాల్సి ఉంటుంది. బిగ్ బాస్ శక్తి మరియు కాంతారా క్లాన్, మీ క్లాన్స్ నుంచి చెరొక ఆహార ప్రియులని మహాతాలిని తినడానికి ఎంపిక చేయండి. మరొక విషయం, ఆ తాలిని 40 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 40 minutes లో ఖాళీ చేయాలి. బిగ్ బాస్ డైజెస్ట్ కూడా అవ్వదు. బిగ్ బాస్ కొంచెం త్వరగా నిర్ణయించండి, లేదంటే ఆహారం చల్లబడిపోతుంది. నేను అందుకే 40 minutes అంటే ఓకేరా. 40 minutes లో ఖాళీ పూర్తి తాళి ఖాళీ చేయాలి. 40 minutes అంటే చేయొచ్చు. హౌ మచ్ కాన్ఫిడెంట్ యు ఆర్? 100% కాన్ఫిడెంట్. తర్వాత 2 కప్పులు.
నాకైతే ఈ పెరగన్నం కప్పు తింటే నిండిపోతుంది. నాకు ఈ 3 పీస్ తింటే చాలు. చిన్న appetite. చూసే కడుపు నిండిపోయింది నాకు. ఎవ్వరు చేయలేరు, ఇది ఇంపాసిబుల్. బిగ్ బాస్ మీరు కావాలి, మీకు వైల్డ్ కార్డ్ కావాలని ఇలా చేస్తున్నారు. నాకు స్పిరిట్ ఉంది, నేను నాకు ఆడేదమ్ము ఉంది, కానీ నేను ఎప్పుడు అలా తినలేదు. సో ఐ డోంట్ నో హౌ మై బాడీ విల్ రియాక్ట్. అందుకే దానికైనా నేను రాక్షసి లాగా తింటా. నెక్స్ట్ తర్వాత చికెన్ చెప్పిస్తాను. నా మాటిని 100% ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయి అంతే. చూసి 30 minutes టైం ఉంది. నిఖిల్, సీత, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్లో ఎవరు పాల్గొంటున్నారు? బిగ్ బాస్ కాంతారా టీం నుంచి నబీల్ వస్తున్నాడు. బిగ్ బాస్ శక్తి టీం నుంచి సోనియా వస్తుంది. బిగ్ బాస్ రాత్రి 9 గంటలు. స్లో ఇప్పుడు స్లోగా వెళ్ళు. వివాహ భోజనంబు విందైన వంటకం. చూడాలి, ఎంత కామెడీ. ఇది ఏంటి తెలుసా, ఇక్కడ కూర్చోబెట్టి నేను చూపిస్తున్నా. అది టాస్క్. Chew it properly. అదేంట్రా ఇది? నీకు తినాలనిపించిన ఫస్ట్ తినే. మచ్చా నువ్వు మాత్రం సోనియా, chew it properly. చికెన్ కర్రీలా ఉంటది, స్వాప్ చేస్తూ ఉండు, ఒకే ఐటమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకు. వాటర్ రాంగ్ చాయిస్ నబీల్. కొంచెం సిప్ అంతే. స్టక్ అవుతుంది అక్కడ. అంతే. ఎలా ఉంది నబీల్? మస్తున్నది బిగ్ బాస్. గట్టి టార్గెట్ పైన తింటున్నా బిగ్ బాస్. మస్తున్నది, లవ్లీ ఉన్నది. సోనియా, కడుపు నిండిందా? ఆల్రెడీ. విష్ణుప్రియ, ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు కూడా ఆకలిస్తుందా? బిగ్ బాస్ అయితే చూసి ఆనందించు. అక్క చలో రెడీ గుడ్ గోయింగ్ లైక్ దిస్. ఆడుకుంటున్నారు బిగ్ బాస్. బిగ్ బాస్ మంచి జోష్ లో ఉన్నారు. వై బిగ్ బాస్ మంచి మూడ్ లో ఉన్నారు. బిగ్ బాస్ నాడు. విష్ణుప్రియ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక పాట పాడండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు విహారవాలి విందు నాకే ముందు. తినండి తినండి. ఎంకరేజ్ చేసా బిగ్ బాస్. Yes. Calm down. ఎంకరేజ్ చేసా బిగ్ బాస్. నబీల్ అలా Calm down. నువ్వు తినలేవు అని. ఏం లేదు అక్కడ. టాస్క్ లాగా తీసుకో, అది టాస్క్ అది అంతే. Sorry, I can do it. అయిపోయింది. ఇంకా 1 month చికెన్ దొరకదు, తినండి. ఇదే లాస్ట్ చికెన్ లైఫ్ లో. 3 నెలలకి ఇంకా చికెన్ దొరకదు. అక్కడ ఉన్న ఐటమ్ ఏమీ దొరకవు. 25 minutes. సోనియా, రెండవ ఏకం చెప్తూ భోజనం చేయండి. సార్ ప్లీజ్ సార్. 2 1 2 2 2 4 2 3 6 2 సెకండ్ టేబుల్ 2 టేబుల్ 2 2 2s of 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 done. నీకు Doing good Nabil. తిన్నావా? Awesome. No. తిన్నావా? స్లోగా బ్రీత్ తీసుకో, వాక్ చేయి. You are the tiger. నబీల్, 8వ ఏకం చెప్పండి. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. 8 4s. శివ ఎక్కబెట్టు 32. 32. 8 3s are 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48, 8 7s are 8 7s are 56, 8 8s are 8 8s are 64 8 9s 72 72, 80. బ్రేక్ తీసుకో. 1 minute బ్రేక్ తీసుకో ప్లీజ్ దయచేసి. He's eating so it's okay. మెల్ల నానా, you can do it. నబీల్ పక్కన. నబీల్, సోనియా, మీరిది ఒంటరిగా చేయగలమనుకుంటున్నారా? గరం అనిపిస్తాం బిగ్ బాస్. లేదు లేదని చెప్పండి. కొంచెం ఎక్కువ టైం కాక ఇంకో స్టోరీ ఇస్తే సూపర్ బిగ్ బాస్. అమ్మాయి తొందర అయిపోతుంది. చేయలేరా? చేయగలుగుతా. గుడ్ మార్న్ మా. గుడ్ మార్న్. సోనియా, నబీల్,
మీ క్లాన్స్లోంచి ఒకరి సహాయం తీసుకుని పూర్తి చేయండి. నెమ్మదిగా ఫోర్స్ఫుల్లీ కాదు, నెమ్మదిగా నాన్న రైస్ తినండి మీరు. స్టార్టర్స్ స్టార్టర్స్ నేను తింటా, మీరు రైట్ తినండి. నువ్వు మేనిఫెస్ట్ చేసుకున్నావు యష్మి. లెట్స్ గో ఆదిత్య, లెట్స్ గో. స్లోగా తింటున్నావు, నువ్వు స్లోగా తిను, దట్స్ ఓకే. యష్మి, ఒక పాట పాడండి. ఏంట్రది? నాటి నాటి కామ్ డౌన్. బిగ్ బాస్ ఇంకా ఎన్ని మినిట్స్ ఉన్నాయో చెప్తారా? నబిల్, బిగ్ బాస్ మీరు తింటున్న బిర్యానీ పేరేంటి? ఇది చికెన్ దమ్ బిర్యానీ. బిగ్ బాస్ దొన్నె బిర్యానీ. దొన్నె బిర్యానీ. దొండ బిర్యానీ ఒకసారి తిని చూడు ఎలా ఉందో. దొండకాయలు లేవు కదా, చికెన్ బిర్యానీగా చెప్పిండా బిగ్ బాస్? చెప్పిండా? నేను పంపించాల్సింది అక్కడ ఎన్ని వెజ్ ఐటమ్స్ పెట్టుంటే యష్మి, నువ్వు మాత్రం మాట్లాడు. ఏది నువ్వు అది చప్పటి తింటావా? ఓకే. ఆమె జస్ట్ వాటర్ పట్టుకోవాలంటే వస్తది. కమాన్ రా పులి బిడ్డాస్. ఓకే ఓకే ఓకే, కామ్ డౌన్. 40 minutes అయిపోయిందా? బిగ్ బాస్ ఒక్కసారి చూడండి. బిగ్ బాస్ ఇక్కడ ఇంపాసిబుల్. పర్లేదురా, ఇంత తిన్నారు. రాత్రి 9:45. నలుగురు సభ్యులు చాలా బాగా ప్రయత్నం చేశారు. కానీ మహాతాలిని పూర్తిగా తినలేక ఇరు క్లాన్స్ ఈ ఛాలెంజ్లో ఓడిపోయారు. ఇంకా 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఇంకా టైం కావాలి. 2 hours కాదు, ఇంకా పర్సన్ కావాలి. టైం కాదు, టైం కావాలి. టైం కావాలి. 2 hours. ఇరు క్లాన్ సభ్యులు కావాలనుకుంటే ఫుడ్ని టేస్ట్ చేయొచ్చు. బాగుంది. నాకు ఆ ఫుడ్ కాంపిటీషన్ అనిపిస్తుంది. అరే మనం నెక్స్ట్ బిర్యానీ ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సోనియా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983712కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.